అమ్మ డైరీలో కొన్ని పేజీలు. ఈ బుక్ మీలో ఎంతమంది చదివారో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ బుక్ రాసిన రవి మంత్రి గారు చాలా గ్రేట్ అండి. అసలు ఆ రోజుల్లో అమ్మకి గనక ప్రేమ కథ ఉంటే అది ఇంత బాగుంటుందా, ఇంత అందంగా ఉంటుందా అనిపించేలా అంత బాగా వర్ణించారు. నాకైతే మాటల్లో చెప్పలేను ఎంత బాగుందో ఈ స్టోరీ. నేనైతే చాలా నావెల్స్ చదివాను ఇలాంటి స్టోరీలే, కానీ అన్నిట్లో కల్లా ఇది చాలా బెస్ట్ అసలు. ఇంకా ఎవరైనా ఈ నావెల్స్ చదవకుండా ఉంటే గనక, లేదా ఎవరైనా స్టార్ట్ చేయాలి బుక్స్ చదవడం అనుకుంటే గనక ఫస్ట్ ఈ బుక్ తీసుకోండి. ఈ బుక్ చదివినప్పటి నుండి రవి మంత్రి గారికి నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను. అప్పటి నుంచి ఆయన వీడియోస్ ఫాలో అవుతున్నాను. ప్రతి వీడియోలో కూడా ఆ కంటెంట్ అనేది సూపర్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఆయన రాసిన నెక్స్ట్ బుక్ అనమాట ఇది. ఆయన చెప్పిన వెంటనే ఆర్డర్ పెట్టేశాను. ధీర సమీరే గంగ. ఇది ఎలా ఉంటుందో మరి చదివిన తర్వాత రివ్యూ చెప్తాను. ఫస్ట్ అయితే ఎవరైనా చదవకుండా ఉంటే ఈ అమ్మ డైరీలో కొన్ని పేజీల బుక్ మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చదవండి. అంత అద్భుతంగా ఉంది. ఇంకా ఎవరైనా బుక్స్ చదవాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక, ఎలాంటి బుక్స్ కావాలని సజెస్ట్ చేయమంటే కనుక కామెంట్ చేయండి. తప్పకుండా నా దగ్గర మంచి మంచి బుక్స్ అవైలబుల్లో ఉన్నాయి. అన్నీ మీకు చెప్తాను. ఏ బుక్ అయితే బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, లైక్ ఫిక్షన్, లవ్ స్టోరీస్, యాక్షన్ ఇలాంటి స్టోరీస్ ఏదైనా సరే. సో ఇప్పుడైతే ఈ బుక్ ఎలా ఉందనేది చదివిన తర్వాత రివ్యూ చెప్తాను. మీరైతే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ గైస్.